అందరికీ నమస్కారాలు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క వ్యవహార శైలి చూస్తూ ఉంటే టామ్ అండ్ జెర్రీ ఫైట్ మాదిరిగా కనబడుతూ ఉన్నది. ఆ ఎపిసోడ్లో మొత్తం కూడా అవి కొట్టుకుంటాయి. తర్వాత చివరి ఆఖరిలో రెండు కలిసి సెకండ్ ఇచ్చి దాన్ని ముగిసిపోతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కూడా ఒక నాటకీయ ఫక్కీలో ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి డ్రామాగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎన్నికలు వచ్చేసరికి రెండు పార్టీలు తగాదాలు పడ్డట్టుగా ఒకరిని మించి ఒకరు తారాస్థాయికి విమర్శలు చేసుకొని బీజేపీ నేరుగా ఎదుర్కోలేక మోదీ గారికి పెరుగుతున్న ఆదరణ చరిస్మా నిర్వహించలేకపోతున్నాయి. కాబట్టి ఆ రకంగా ప్రజల దృష్టి మళ్లించేదానికి మోదీ అభివృద్ధి ఎజెండా, మోదీ సాధించిన విజయాలు, 10 సంవత్సరాల వారి పనితీరు ప్రజల్లో చర్చనీయాంశం కాకుండా, ఎన్నికలు ప్రభావితం కాకుండా కుట్రపూరితమైనటువంటి చర్యలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెరలేపారని చెప్పి ప్రజలు ఈరోజు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు అధికారంలో రాగానే కాళేశ్వరం అవినీతి కుంభకోణం ఎత్తుకున్నారు. చివరికి దర్యాప్తు వచ్చేసరికి ఇంతవరకు ఆ దర్యాప్తు ప్రారంభం కూడా కాలేదు. ఆ తర్వాత ధరణి అన్నారు, ఒక కమిటీ వేశారు, అది కూడా మసిపూసి మాడికాయ చేశారు. డ్రగ్స్, మద్యం కుంభకోణాలు, ఆ తర్వాత విద్యుత్ కుంభకోణాలు, ఆ కొనుగోలులో జరిగినటువంటి అవినీతి, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరు మీద రోజువారీగా మరి పతాక శీర్షికల్లో వాళ్ళ వార్తలు వస్తున్నాయి. ఆ యొక్క దర్యాప్తులో పబ్లిక్ డొమైన్ లో వచ్చినటువంటి వార్తలు, అంశాలు చూస్తూ ఉంటే దిగ్భ్రాంతి కల్పిస్తూ ఉన్నాయి. మరి అటువంటి గంభీరమైన సమస్యను, సూత్రధారులను ఎవరిని కూడా మరి అందులో పరిగణలోకి తీసుకోకుండా కేవలం మరి అసలు దోషులను తప్పించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మసిబూసి మారడిగా చేస్తున్నట్టుగా ఇవాళ భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం 2014 బీఆర్ఎస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ఆనాడు కేసీఆర్ యొక్క హయాంలోనే మరి మొదలైనటువంటి ఈ యొక్క ట్యాపింగ్ అనేది 2023 వరకు, అంటే 2014 నుంచి 23 వరకు, అంటే దాదాపు 10 సంవత్సరాలు ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ వ్యక్తులు మరియు రాజకీయ ప్రత్యర్థుల టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఈరోజు జరుగుతున్నటువంటి దర్యాప్తు చూస్తూ ఉంటే మరి మొత్తం ఈ ఆపరేషన్ అంతా కూడా సూత్రధారిగా ఉన్నటువంటి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ మరి ఆ రకంగా 4 ఏసీపీలు, డీసీపీలు వారిని అరెస్ట్ చేసి జైలు పాలైన తర్వాత మరి ఆ యొక్క అంశాలు ఏవైతే తెర మీదకి వస్తూ ఉన్నాయో, ఆ యొక్క పబ్లిక్ డొమైన్లోకి వస్తూ ఉన్నాయో, మరి ఇవాళ ఆ అంశాలు చూస్తూ ఉంటే ఎంత మరి తీవ్రమైన అంటే, ఒకవైపు దేశ భద్రత, మరి అదే రకంగా వ్యక్తుల భద్రత మరియు స్వేచ్ఛను హరింపజేసే రీతిలో ఈ మొత్తం తతంగం జరిగిందని, అంటే ప్రభుత్వం ప్రాయోజితమైనటువంటి యంత్రాంగం వ్యక్తిగత జీవితాల్లోకి ఉద్దేశపూర్వకంగానూ దుర్మార్గపు చొరబాటుగా మరి ఎంత హాని మరి కలిగించిందో
ఇవాళ స్పష్టమవుతా ఉన్నది. 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్సభ ఎన్నికలు, మనం రాష్ట్రంలో జరిగిన తదుపరి అన్ని ఎన్నికలు కూడా అవి పోలీసు అధికారులలో కొందరు ప్రతిపక్ష పార్టీల టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఆ తర్వాత దుబ్బాక, ఆ తర్వాత మరి మునుగోడు, హుజురాబాద్, ఇవన్నీ ఎన్నికల్లో కూడా ఏ రకంగా ట్యాపింగ్ జరిగిందనే ఉదంతాలు ఒక తెర మీదకి వస్తూ ఉంటే, మరి ఈ రకంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల కాళ్లను ఒక రాజకీయపరమైనటువంటి ఒక దురుద్దేశంతో మరి వారు ట్యాప్ చేసి రాజకీయ ప్రయోజనాలు పొందారో, ఇవన్నీ కూడా మరి ఆ సంభాషణలు, ఆ యొక్క విశేషాలు, వార్తలు మరి తెలుస్తూ ఉంటే దిగ్భ్రాంతి కల్పిస్తూ ఉన్నది. మరోవైపు సందట్లో సడమియా మాదిరిగా ఈ అధికారులు ఈ రకంగా కొంతమంది వ్యాపారులను, రియల్ ఎస్టేట్ మరి వ్యాపారులను, నగదు మరి అదే రకంగా నగల వ్యాపారులను కూడా ఏ రకంగా డబ్బులు దోచుకున్నారో ఇవన్నీ కూడా మరి చూస్తూ ఉంటే మొత్తం అసలు ప్రజాస్వామ్యం తెలంగాణలో ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థకు తెరలేపారో ఇది అర్థం పడుతూ ఉన్నది. కాబట్టి అంతేకాకుండా అధికార పార్టీల అభ్యర్థులకు ఆ ఎన్నికల సందర్భంలో డబ్బులు సరఫరా చేసినట్టుగా పోలీసు వాహనాల్లో మరి ఈ రకంగా ఎన్నికల కమిషన్ యొక్క యంత్రాంగాన్ని కూడా వారికి ఏ రకంగా మోసం చేసి ఈ తతంగా నడిపించారో ఇవన్నీ చూస్తూ ఉంటే మరి ఇంత తీవ్రమైనటువంటి సమస్యను తేలికగా కేవలం రాజకీయపరమైనటువంటి ఆరోపణలతో సరిపెట్టడము, కొంతమంది పాత్రదారులకే పరిమితం చేయడం చూస్తూ ఉంటే మరి నిజంగా ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఏమాత్రం కూడా చిత్రశుద్ధి ఉన్నట్టయితే మరి ఈరోజు మరి దానికి సూత్రధారులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి. ఇది ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ఈ రకమైనటువంటి వ్యవహారానికి పాల్పడ్డప్పుడు ఖచ్చితంగా ఇది సిబిఐ ద్వారా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి గారికి మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే అసలు సూత్రధారులను, ఎందుకంటే మరొక అధికారి మరి ఆనాడు టెలిఫోన్ సంభాషణలో బీఆర్ఎస్ సుప్రీమే ఆదేశాల మేరకు చేశాము, ప్రభుత్వం మరి ఆ యొక్క ఆదేశాలకు అనుగుణంగానే అధికారులుగా మేము పనిచేశామని వారు చెబుతా ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు దాని మీద చర్యలు తీసుకోవట్లేదో, అసలు దోషులను మరి పక్కదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో తెలంగాణ సమాజం తెలుసుకోదలుచుకుంది. అంతెందుకు ఓటుకు నోటు కేసులో కూడా ఆనాడు అడ్డంగా బుక్ అయినప్పుడు ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అనే విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు మరి ఈరోజు ఉపేక్షిస్తుందో, మరి రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి అసలు దోషులను పట్టుకోవాలనుకున్నట్టయితే మరి వారు ఈ యొక్క సిబిఐ దర్యాప్తుకు వెంటనే ఆదేశించాలని, మరి భారతీయ జనతా పార్టీ కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఇది ఇంత విపత్తు దేశంలో ఎక్కడ లేని విధంగా జరిగినటువంటి ఈ ట్యాపింగ్ వ్యవహారం వల్ల ఒకవైపు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల మరి ఇవాళ వారికి దోపిడీకి గురి కావడమే కాకుండా మరి కొన్ని కుటుంబాల్లో కూడా చిచ్చు రేపినట్టుగా మరి అదే రకంగా మరి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే విధంగా ఎన్నికల సందర్భంలో ఈ యొక్క మరి డబ్బు మార్పిడి స్వయంగా పోలీసు వాహనంలో జరిగిన ఉదంతాలు గాని లేదా రాజకీయ నాయకులు ప్రత్యర్థుల యొక్క టెలిఫోన్ సంభాషణ వల్ల ఏ రకమైనటువంటి మరి రాజకీయపరమైనటువంటి మరి కార్యకలాపాలు పాల్పడ్డారో అనేక ఉదంతాలు ఇవాళ ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఖచ్చితంగా మరి సిబిఐ దర్యాప్తు జరపాలి. లేనట్లయితే భారతీయ జనతా పార్టీ కూడా గవర్నర్ గారిని కలిసి ఈ వాస్తవ విషయాలను వారి దృష్టి తీసుకెళ్లి ఖచ్చితంగా గవర్నర్ గారు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి ఈ యొక్క పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగేదానికి కూడా మేము త్వరలో కూడా గవర్నర్ గారిని కలవబోతున్నాం. గవర్నర్ గారు ఈరోజు స్టేషన్లో లేరు కాబట్టి వారు వచ్చిన వెంటనే భారతీయ జనతా పార్టీ ప్రతినిధి బృందం
మరి గవర్నర్ గారు కలిసి గవర్నర్ గారు జోక్యం చేసుకోవాల్సినటువంటి ఒక విన్నపాన్ని కూడా వారికి ఇవ్వడం జరుగుతుంది. అందుకని నేను రేవంత్ రెడ్డి గారికి అదే విజ్ఞప్తి చేస్తూ సిబిఐ దర్యాప్తు చేస్తే ఎవరు అందులో దోషులు, ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రం తేలిపోతుంది. అందుకనే అసలు విషయాలు బయటికి రావాలంటే సిబిఐ దర్యాప్తు జరగాల్సిందే. ఇవాళ వార్తలు ఏవైతే పబ్లిక్ డిమాండ్లు వస్తున్నాయో విచారణ సందర్భంగా విచిత్రకరమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి, జుగుప్సాకరమైనటువంటి మరి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంత దిగజారుడు చర్యలకు మరి మరి కొంతమంది పాల్పడ్డారంటే దానికి బాధ్యులెవరో బాధ్యులందరినీ కూడా ఖచ్చితంగా మరి గుర్తించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం అందుకని నిష్పక్షపాతికంగా జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. పది సంవత్సరాలు అధికారులు ఉన్నటువంటి టీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ గారు వీరు మంత్రిగా ఉన్నారు. బాధ్యత ఒక్క రూపాయినా 10 సంవత్సరాల్లో మీ రాష్ట్ర పన్ను తగ్గించాలని అడుగుతున్నాను. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికైనా మేము చర్చకు సిద్ధం. ఒకసారి రమ్మను కేటీఆర్, ఇప్పటికైనా ఆ ముసుగు తొలిగి బయటకు వస్తే మీకు రండి చూపిస్తాం. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ లో లేదా మధ్యప్రదేశ్ లో లేదా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత పెట్రోల్ ధరలున్నాయి, ఎంత డీజిల్ రేట్లున్నాయో ఒకసారి తెలుసుకో. ఒక్క రూపాయి మీరు తగ్గించకుండా ముసలి కన్నీరు కార్చడానికి రాజకీయపరమైనటువంటి మరి ఈ ట్విట్టర్ టిల్లు ఈ రకమైనటువంటి ట్వీట్ చేసినంత మాత్రం ప్రజలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు. 15 రూపాయలు తగ్గించాము ఉత్తరప్రదేశ్ లో 1 లీటర్ మీద, 5 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఒక్క రూపాయిని మీద 10 సంవత్సరాల్లో మీ రాష్ట్ర పన్ను తగ్గించారని అడుగుతున్నాను. ఇవాళ నేను అందుకనే చెప్తున్నాను. ఇవాళ బీఆర్ఎస్ అదే రకంగా కాంగ్రెస్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఏ రకంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి కాంగ్రెస్ లాభపడింది. కానీ ఇవాళ మొన్నటి దాకా మీరు అన్నారు కవితను అరెస్ట్ కాలేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని. ఇవాళ దర్యాప్తు సంస్థలు పూర్తిగా ఆధారాలతో సహా ఇవాళ మరి అరెస్ట్ చేసి జైలు పంపిస్తే మళ్ళీ దానికి ముఖ్యమంత్రి గారు ఏం భాష అని చెప్తారు? అదే రకంగా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అది రాజకీయ కక్ష సాధింపు అంటారు. కాబట్టి వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారు. దర్యాప్తు సంస్థలు ఏ రకమైనటువంటి అది పార్టీ ప్రమేయం గాని ప్రభుత్వం ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా ఆధారాలతో సహా రుజువు చేసే వారు ఈ చర్యలు తీసుకుంటున్నారు. న్యాయస్థానం కూడా ఇవాళ ఏ రకంగా మరి వ్యవస్థ మీరు చూస్తా ఉన్నారు. మరి కనీసం బెయిల్ రాలేకపోతుందంటే అంత పటిష్టమైన ఆధారాలు ఉంటే కానీ అది సాధ్యం కాదు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ నేను స్పష్టంగా చెప్తున్నాను, బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ గాని మోదీ గారిని ఎదుర్కోలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా మోదీ గారి ప్రభంజనం వీస్తా ఉన్నది. మోదీ గారికి అడ్డుకట్ట వేయాలి తెలంగాణలో ఉన్నప్పుడు ఆ రకంగా ఇద్దరు కలిసి మనము కొట్టినట్టు చేస్తామని ఒకరు ఏడ్చినట్టు మీరు చేయండి. ఆ రకంగా తెలంగాణకు బీజేపీని అడ్డుకునే ప్రయత్నమే తప్పితే ఇతరత్ర కాదు. ఎన్ని రకాలుగా విన్యాసాలు చేసినా ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలవబోతున్నది. మోదీ గారు 3వ ప్రధానమంత్రి కావడంలో తెలంగాణ పాత్ర, తెలంగాణ ఎంపీల గెలుపు కూడా ఇది దోహదపడిందనే విషయాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా మీకు దమ్ముంటే చెప్పండి, ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. నేను సవాల్ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇవాళ మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి సర్వత్రా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమాత్రం కూడా నమ్మకం ఉన్నట్టయితే మీ నాయకుడి మీద, మీ పార్టీ మీద, మీ ప్రభుత్వ పనితీరు మీద నా సవాల్ స్వీకరించాల్సి కోరుతున్నాను. ఎవరైనా కేటీఆర్. అందుకనే ప్రజలు మన కర్రు కాల్చి వాత పెట్టారు కరీంనగర్ లో. ఇదే కేసీఆర్ గారు హిందుగాలు బొందుగాలు అంటే ఇవాళ జయశ్రీరామ్ మండలంలో వారికి ఎందుకు నొప్పి, ఎందుకంట కడుపు నొప్పి, ఎందుకు కడుపు అంట? ఎవరి బానోభావాలు వారు. నీకంత ప్రేమ ఉంటే నువ్వు ఇవాళ ఏ రకంగా నువ్వు మొన్న కరీంనగర్ చెప్పినావు, కరీంనగర్ అన్నదానికి ప్రజలు తీర్పునిచ్చారు. రేపు అదే ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయండి.
అనడమే తప్పనేటువంటి విషయాన్ని చెప్పండి. ఇవాళ నేను చాలా స్పష్టంగా మేము ఈ ఎన్నికల్లో ప్రచార అంశాలు ప్రధానంగా మోదీ అభివృద్ధి ఎజెండా, మోదీ పేద ప్రజల యొక్క వెల్ఫేర్ స్కీమ్స్, మోదీ గారు ఈ 10 సంవత్సరాలు అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన, నో అపీస్మెంట్ పాలసీస్, దానికి తోడు జీరో టాలరెన్స్ ఆన్ కరప్షన్, వారు సాధించిన విజయాలు ప్రచార అస్త్రాలుగా మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. మీరు దానిని ధీటుగా ఎదుర్కోలేక, దాని మీద వాదించలేక, మీరు ఈ యొక్క దొడిదారిన అనేక అంశాలు తెర మీదకి తెచ్చిన బీజేపీ ఆ ట్రాప్ లో మేము పడడానికి సిద్ధంగా లేము. ఖచ్చితంగా మోదీ డెవలప్మెంట్ అజెండా, వెల్ఫేర్ అజెండా అండ్ జీరో టాలరెన్స్ కరప్షన్ ప్రధాన అంశాలుగా ఈ ఎన్నికల్లో మా ప్రచార అస్త్రాలు ఉంటాయి. అంటే తప్పకుండా మీకు చెప్పే చేస్తాం, మీ సమక్షంలో చేస్తాం. మీకు చెప్పకుండా మీకు ఎక్కడ సీక్రెట్గా ఏం చేయం, అన్ని హైదరాబాద్లో చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.